హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకుని గోరుచిక్కుడు గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కొన్ని గోరుచిక్కుడుకాయలను తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులోకి కొన్ని వేరుశనగ పలుకులు, కొంచెం జీలకర్ర వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత దానిని పక్కన పెట్టుకొని స్టవ్పై వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొన్ని పోపు దినుసులు, కొంచెం కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చిని వేసుకొని వాటిని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్ని కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత దానిలోకి కొన్ని టమోటా ముక్కలు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ని వేసుకొని వాటిని బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి ముందుగా మనం వేయించుకున్నాం కదండి వేరుశనగ పలుకులు, జీలకర్ర, వాటిని వేసుకోవాలి. అలాగే ఒక 5 పొట్టు తీసిన వెల్లుల్లి, కొన్ని కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని దానిపై మూతను పెట్టుకొని అది కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకొని తర్వాత దానిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమోటో మనకి బాగా ఫ్రై అవుతుందండి. ఇలా అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలను అందులో వేసుకోవాలి. అలాగే అందులోకి 1 స్పూన్ కారాన్ని కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పొడిని కూడా దానిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అదంతా బాగా కలిసేలాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరొకసారి దానిని కలుపుకొని తర్వాత దానిలోకి సరిపడే కొన్ని వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత కూడా ఒక్కసారి బాగా కలుపుకొని దానిలోకి కొంచెం కొత్తిమీరని వేసుకొని దానిపై మూతను పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చినంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా తయారు చేసుకుని గోరుచిక్కుడు గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది. దీనిని మనం రైస్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి.